ఉగాది అంటే ఉగాది పచ్చడి చేసేసి అందరికీ కప్పులేసి ఇచ్చేయడం కాదండి. మా అన్నిటి ట్రీట్ చేస్తే మీకు తెలుస్తది ఉగాది సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకోవాలో. అచ్చమైన తెలుగులో ఇన్విటేషన్ ప్రిపేర్ చేయాలి. అచ్చమైన తెలుగులో ఉగాది విందు అందరికీ కనువిందు చేయాలని. ఉగాది అంటే భోజనాలంటే మామూలు విషయం అనుకుంటున్నారా ఏంటి? 14 రకాల ఐటెమ్స్. అది 2000 మందికి భోజనాలంటే మామూలు విషయమా? అందులోనూ భీమవరం నుంచి తీసుకొచ్చారు వంట చేసేవాళ్ళని. అట్లా ఉగాది ఆహ్వానం అందేసిన తర్వాత మెనూ ప్రిపేర్ చేసిన తర్వాత అంతా డెకరేషన్ మొత్తం అంతా అయిపోయింది. మన బాన్ హాల్‌లో పూజకనమాట. పూజ చేసిన తర్వాత ఉగాది పచ్చడి అందరికీ ఇచ్చారు. ఆన్ ద స్క్రీన్ అందరూ చూస్తారు, అందరూ చెప్తారు. బిహైండ్ ద స్క్రీన్ ఎప్పుడు చూపించాలనుకుంటాడు మీ శ్రీనివాస్. అందుకోసం సరదాగా వాళ్ళతో కొద్దిసేపు ముచ్చటించామనమాట వంటలు చేసేవాళ్ళు. అది మన భీమవరం నుంచి వచ్చారు మన కోసం ఇవన్నీ వంటలు చేయడానికి. ముందు ఇక్కడ మిరపకాయ బజ్జీలు వేస్తున్నారనమాట. ఆయనేమో బూరెలు వండుతున్నాడు. అబ్బా! బూరెలు చూసి చాలా రోజులు అయిపోయింది అనిపించింది నాకైతే. బూరెలు అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళామంటే బంగాళదుంప కూర అనమాట. ఇది కూడా బాగా చేశారు. పక్కన పులిహోర కూడా రెడీ అయిపోయింది. పులిహోరలో జీడిపప్పు కూడా వేశారు చూడండోయ్. మామూలుగా ఉండదు మరి. ఊరనుండలు చేసి పక్కన పెట్టేశారు. ఇంకేం చేస్తున్నారంటే అక్కడ నెక్స్ట్ గారెలు అనుకుంటా. వడ మిరపకాయ బజ్జీ చెప్తుంటే విన్నాం కానీ చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమందికి ఇన్ని వంటలు చేయాలా అని. ఇంకా మా ఆర్గనైజింగ్ టీం అయితే ఎంత కష్టపడిందంటే మాటలో చెప్పలేం. ఒక పక్క పొలోమని ఎండ, ఒక పక్క నుంచి చెవులు కారిపోతుంటే ఆ వాటర్ అరేంజ్ చేయడం కానీ, ఈ థింగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టడం కానీ, వాళ్ళ సంతోషం చూస్తే ఎంత ఆనందంగా వర్క్ చేస్తున్నాడో. వీళ్ళకంటే ముందు ఉదయం రంగోలీ పోటీ కూడా పెట్టారంట. అప్పుడు మేము ఇంకా వెళ్ళలేదు. బట్ మీకోసం చూపించడం కోసం ఇది వీడియో తీశాను. కుక్క మాత్రం బాగా తిరుగుతుంది. దాంతోపాటు స్టాల్స్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఎవరు ఇవన్నీ చేయలేము. ఆ పంతులు ఎక్కడ తీసుకొచ్చారు కానీ ఆల్మోస్ట్ గంట సేపు చేశాడు పూజ. అయ్యి బాబో ఒక పక్కన ఆకలి వేస్తుంది. ఇంకంతే మా వాళ్ళందరూ సర్దేశారు. తినడం కాదు పని చేస్తే తెలుస్తుంది విషయం. అప్పుడు తెలిసింది మాకు. ఈడే మా వినోద్ గాడు అనమాట. పప్పు మామిడికాయ అంటే ఇవన్నీ ఇక్కడ వండేసిన తర్వాత షెడ్ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేసాం. ఇదేమే ఇది పనసపట్టు కూర అనమాట. సాంబార్ చూసారు మొత్తం ఒక పెద్ద దాని నుండి సాంబార్ పెట్టారు. మేము కోసం వీడియో కోసం అలా కొద్దిసేపు కలిపామన్నమాట. మాకు తీయడం రాలేదు. అప్పుడు ఆయనే తీసుకున్నాడు సాంబార్. ఎట్లా తీయడం తెలియదు అని సర్దేశం కదా. మన భోజనాలు వడ్డించే దగ్గరికి వెళ్ళిపోతామా? సంతోష్ Hey. Go fast. Okay. Man hall. ఏదేమైనా మన తెలుగు వాళ్ళంటే లోపల ఏంటంటే సరే బయటకు మాత్రం చాలా మంచిగా ఉంటారు. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లాగే అంత యూనిటీగా అంత ఐకమత్యంగా మంచి అన్ని పనులన్నీ బాగా చేసేసారు. నిజంగా చాలామంది 2000 మంది వచ్చారంటే మీరు నమ్మలేకపోయామని తెలుసా. కానీ అదే ఎండ్లో దాదాపు భోజనం కోసం అందరూ లైన్లో నిలబడి తీసుకున్నారు. అలాగే ఒక్కొక్కరు ఎంతలా పొగిడేశారంటే ముఖ్యంగా బొబ్బట్టు బూరెల గురించి అనమాట. ఆ స్వీట్ చాలామందికి తెలియదు కదా, తమిళనాడు వాళ్ళకి నార్త్ వాళ్ళకి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంత ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా ఇంతమందికి భోజనాలు పెట్టడం కూడా చాలామంది మమ్మల్ని ప్రశంసించారనమాట. మేమైతే చాలా పొంగిపోయాము. ఇదేమో కొత్త ఏం కాదు, ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుంది. ఎన్ఐటీలో అక్షర అనే ఒక టీం ఉందన్నమాట. అంటే తెలుగు వాళ్ళందరూ కలిపి ఒక టీం ఉంటుంది. తెలుగు సంబంధించి ముఖ్యంగా ఉగాది మన తెలుగు సంవత్సరం ఫస్ట్ పండగ కాబట్టి దీన్ని బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. భోజనాలు అయిపోయింది. వీళ్ళంతా ఆర్గనైజర్స్ అనమాట. పాపం వీళ్ళు కూడా భోజనాలు దొరకడం చాలా కష్టమైంది, కానీ మేనేజ్ చేశారు అందరికీ. అలా భోజనాలు ముగిసాయి. ఇంకా మన కల్చర్స్కి వెళ్ళిపోదామా? ప్రాణమంతా మీటుతుంటే
ఎట్లా ఉంది? డాన్స్ చింపేసాం అంతే. ఆ డ్రమ్ సౌండ్ వినిపిస్తే ఎవరికైనా డాన్స్ వేయాలనిపిస్తుంది. వేయకపోతే ఇంక మనం ఏం చేయలేమనుకోండి. అట్లా గడిచిపోయింది మన ఉగాది సెలబ్రేషన్స్. అలా మా నేటి ట్రిచీలో 2000 మంది భోజనాలు 14 రకాల ఐటమ్స్తో బాగుంది కదా. చాలా రోజుల తర్వాత తెలుగింటి భోజనం తిన్నాము. పప్పు మామిడికాయ ఏమైనా ఉంటుందా. తర్వాత పనసకాయ పట్టుతో కూర అనమాట. చాలా అంటే చాలా ఆ 2 ఐటమ్స్ నాకు బాగా నచ్చేసాయి. ఏదేమైనా ఇదే ఇంకా మా ఉగాది చివరి సెలబ్రేషన్స్ అలా యునైటెడ్ ట్రీట్స్లో ఏంటి నెక్స్ట్ ఇయర్ కూడా ఉండవు అనమాట. ఓకే గాయ్స్, ఉగాది వచ్చింది కదా అని ఉగాది రాశి ఫలాలను నమ్మకుండా మనం నమ్ముకుంటే బాగుంటుందని నా మనం అనమాట. బాయ్.